ఇచ్చే హృదయం. అందరూ చెప్పండి, ఇచ్చే హృదయం. సభలు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న మాట ఇస్తే 5,000 మందికి ఆహారంగా మారిపోయింది. एक तो जिंदगी है, देना है तो खुदा को दे दो. ఒకే జీవితం ఇవ్వాలంటే ఈ జీవితాన్ని దేవుడికి దాన్ని ఇరిసేసిననుకో, అది ఇరిస్తేనే 5,000 మందికి ఆహారంగా మారిపోయింది. నీ పొరుగు, నీ గర్వం, నీ అహంకారం, నీ కమాండు, నీ ధనము, నీ బంగారం, నీ వెండి అన్ని విలువబడితే నువ్వు 5,000 మంది కాదు 10,000 మందికి ఆహారంగా మారిపోతావు. కారణం ఏంటో తెలుసా? ఇచ్చే హృదయం కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు మార్పునంది చెట్టు బిడ్డల వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు కదా. ఆ చెట్టు బిడ్డలకు ఏమున్నది? చూచే మనసున్నది. ఆ చెట్టు బిడ్డలకు ఏమున్నది? ఇచ్చే హృదయం ఉన్నది. ఇంకొక చిన్నది ఉంది. ఆ చిన్నది పేరు రోదే. వచ్చి తలుపు కొడుతున్నాడు. నువ్వు పిచ్చి చేసిందా? నీకు పాటలైందా? పిచ్చి లేసిందా నీకు? పేదలు ఎందుకు వెళ్తాడు? పేదలు చేతిలో ఉన్నాడు. ఆయన వచ్చి తలుపు కొడుతాడు. లేదు నేను పేద స్వరం విన్నాను. హలో, ఒక చిన్నది వినే హృదయం. ఎదుటి వ్యక్తుల బాధలు వినే హృదయం కావాలి. ఎదుటి వ్యక్తుల కన్నీరు అర్థం చేసుకొని దాని గురించి వినేవాళ్ళు కావాలి. బడబడ చెప్పడం కాదు, ఇతరుల బాధలు కూడా వినాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక చిన్నవాడు ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన నాదా ఇక్కడ కలవమై నాదా, ఇక్కడ బలిపీఠం ఉంది నాదా, గొర్రె పిల్ల కావాలి. గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? ప్రశ్నించే హృదయం. చిన్నవాళ్ళకు చూసే హృదయం కావాలి. దేవుడి బిడ్డకు చూసే హృదయం కావాలి.